హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ పిండితో స్నాక్స్ చేస్తున్నానండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడుతూ తినే స్నాక్స్ అండి ఇవి. గోధుమ పిండి సిప్స్ అండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామండి. జల్లించుకున్న గోధుమ పిండి ఒక కప్పు అండి. అలాగే 2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ వాము, టేస్ట్ సరిపడా సాల్టు, పిండిలో కలపడానికి 2 స్పూన్లు ఆయిల్ అండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఒక కప్పు వరకు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మనం జల్లించుకున్న గోధుమ పిండి వేసుకోవాలండి. అలాగే బొంబాయి రవ్వ వేసుకోవాలి. వాము, కారం, సాల్టు 3 వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకొని వాటర్ పోసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు ఒక ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేవి చన్నీళ్ళే తీసుకున్నాను. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. నేను కలుపుతున్నట్టు గట్టిగా ముద్ద అయ్యేలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. మూత వేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదండి. ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొంచెం గోధుమ పిండి వేసుకుని పిండిని కొంచెం కొంచెం ఇలా ఒక ముద్దలా తీసుకునండి మనం చపాతీలు ఒత్తుకున్నట్టు చపాతీ కర్రతో చపాతీ లాగా మనం చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక ఒక చాకు తీసుకుని సిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాము. ఇదే విధంగా మొత్తం పిండిని చపాతీలా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇవి చాలా గుల్లగా ఉంటాయండి. పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా సిప్స్ లాగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సిప్స్ని 1 బై 1గా కొంచెం కొంచెం వేసుకుని వేయించుకోవాలండి. చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి పొంగడం ఆగిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలండి ప్లేట్లోకి. కలర్ కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయండి. ఈ విధంగా మొత్తం సిప్స్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే గోధుమ పిండి సిప్స్ రెడీ అయ్యాయి. చూసారు కదండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.